నమస్కారం. మనం చాలాసార్లు వార్తల్లో ముఖ్యంగా ఈ ఆర్థిక వార్తలు చూసేటప్పుడు హ్మ్. నిఫ్టీ పెరిగింది, సెన్సెక్స్ తగ్గింది అని వింటూ ఉంటాం. ఇంకా బీఎస్సీ, ఎన్ఎస్సీ అని కూడా. అవునవును. అసలు ఇవేంటి, వీటి వెనక కథ ఏంటి అని తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఈరోజు కొంచెం వీటి గురించి సులభంగా మాట్లాడుకుందాం. ఆ, తప్పకుండా. మంచి టాపిక్. ముందుగా బీఎస్సీ, ఎన్ఎస్సీ అంటే ఏంటో చూద్దాం. సరే. ఇవి రెండు మన భారతదేశంలో ఉన్న మెయిన్ స్టాక్ ఎక్స్చేంజ్లన్నమాట. స్టాక్ ఎక్స్చేంజ్లు అంటే? అంటే ఇప్పుడు మనం కూరగాయల మార్కెట్కి వెళ్తాం కదా, వెళ్తాం. అక్కడ కూరగాయలు కొంటాం, అమ్ముతాం. అలాగే ఇక్కడ కంపెనీల షేర్లను, అంటే కంపెనీలలో వాటాలను కొనడానికి, అమ్మడానికి అధికారికంగా ఏర్పాటు చేసిన మార్కెట్ ప్లేస్లు ఇవి. ఓహో, అర్థమైంది. షేర్ల మార్కెట్ అన్నమాట. మరి బీఎస్సీ, ఎన్ఎస్సీ రెండిటి మధ్య తేడా ఏంటి? ఏదో ఒకటి పాతది అన్నారు. అవును. బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ముంబైలో ఉంది. ఇది చాలా పాతది, అంటే ఆసియాలోనే పురాతన స్టాక్ ఎక్స్చేంజ్ అనుకోండి. ఓ, ఆసియాలోనేనా? అవును. మరి ఎన్ఎస్సీ వచ్చి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది కూడా ముంబైలోనే ఉంది, కానీ ఇది చాలా మోడర్న్ టెక్నాలజీతో నడుస్తుంది, చాలా వేగంగా ఉంటుంది. అంటే ఎక్కువ లావాదేవీలు ఎన్ఎస్సీలో జరుగుతాయా ఇప్పుడు? చాలా వరకు ట్రేడింగ్ ఇప్పుడు ఎన్ఎస్సీలోనే జరుగుతుంది. కొంచెం అడ్వాన్స్డ్ అన్నమాట. బావుంది. ఒకటి అనుభవం, రెండోది టెక్నాలజీ. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. నిఫ్టీ, సెన్సెక్స్. ముందు నిఫ్టీ గురించి చెప్పండి. నిఫ్టీ ఇది ఎన్ఎస్సీకి సంబంధించిన ఒక సూచిక. దీని పూర్తి పేరొచ్చి నిఫ్టీ 50. నిఫ్టీ 50 అంటే 50 ఉంటాయా? అవును. ఎన్ఎస్సీలో లిస్ట్ అయిన వేల కంపెనీలుంటాయి కదా, వాటిలోంచి వివిధ రంగాలకు చెందిన టాప్ 50 పెద్ద ముఖ్యమైన కంపెనీల షేర్ల పనితీరుని ఇది చూపిస్తుంది. ఓ, అంటే బ్యాంకులు, ఐటీ, ఆయిల్ ఇలా అన్నీ ఉంటాయా? అన్ని ముఖ్యమైన రంగాలు కవర్ అవుతాయి. ఫార్మా, కన్జ్యూమర్ గూడ్స్ ఇలాగా. అంటే ఈ 50 కంపెనీలు బాగా పర్ఫామ్ చేస్తే నిఫ్టీ పెరుగుతుంది, లేకపోతే తగ్గుతుంది, అంతేనా? సరిగ్గా చెప్పారు. ఇప్పుడు నిఫ్టీ పెరిగింది అంటే ఆ 50 కంపెనీల షేర్ల ధరలు సగటున పెరిగాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి చెప్పాలంటే నిన్న నిఫ్టీ 19,850 దగ్గర క్లోజ్ అయిందనుకుందాం. ఈరోజు 20,000కు వెళ్ళింది అంటే నిఫ్టీ 150 పాయింట్లు పెరిగినట్లు. ఓకే, ఇది మార్కెట్ పాజిటివ్గా ఉంది అని చూపిస్తోంది. అవును. పెట్టుబడిదారుల్లో కొంచెం ఉత్సాహం ఉందని, మార్కెట్ బాగుందని సూచిస్తుంది. మరి సెన్సెక్స్, అది కూడా ఇలాంటిదేనా? సెన్సెక్స్ కూడా ఇలాంటి సూచికే, కానీ ఇది బీఎస్సీకి సంబంధించింది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ది. ఓ, దీనిలో ఎన్ని కంపెనీలుంటాయి? దీనిలో వచ్చి బీఎస్సీలోని టాప్ 30 పెద్ద కంపెనీల పనితీరుని ఇది కొలుస్తుంది. సెన్సెక్స్ పెరిగినా ఆ 30 కంపెనీల షేర్లు సగటున పెరుగుతున్నాయని అర్థం. అంటే నిఫ్టీ 50 కంపెనీలు, సెన్సెక్స్ 30 కంపెనీలు, రెండూ కూడా దేశంలోనే అతి పెద్ద కంపెనీలు. అవును, చాలా పెద్ద ప్రభావవంతమైన కంపెనీలు అన్నమాట. అందుకే ఈ రెండు సూచికలు చాలా ముఖ్యం. ఎందుకంత ముఖ్యమంటారు? కేవలం 30-50 కంపెనీలే కదా? అవి కేవలం 30-50 అయినా అవి దేశ ఆర్థిక వ్యవస్థకు, మొత్తం స్టాక్ మార్కెట్ ఆరోగ్యానికి ఒక రకంగా అద్దం పడతాయి. అవి దేశంలోనే అతి పెద్దవి కదా. అవును. వాటి పనితీరు బాగుంటే సాధారణంగా దేశ ఆర్థిక పరిస్థితి, కంపెనీల భవిష్యత్తు పట్ల పెట్టుబడిదారులకు నమ్మకం ఉందని చూపిస్తుంది. అదే అవి తగ్గుతుంటే ఏదో నెగటివ్ న్యూస్ ఉందనో లేక భయపడుతున్నారనో అనుకోవచ్చు. అవును, ఏదో అనిశ్చితి, భయం లేదా ఆర్థికంగా ఏదైనా ప్రతికూల వార్త ప్రభావం ఉందని అనుకోవచ్చు. ఒక రకంగా ఇవి మార్కెట్ 3 మీటర్లు లాంటివి. ఆసక్తికరంగా ఉంది. మరి వీటిని, అంటే నిఫ్టీ, సెన్సెక్స్ని ఏ అంశాలు ఎక్కువగా కదిలిస్తాయి పైకి కిందకి? చాలా అంశాలుంటాయి. ముఖ్యంగా ఆ సూచికల్లో ఉన్న కంపెనీల లాభాలెలా ఉన్నాయి, కంపెనీల పర్ఫార్మెన్స్. అవును. తరువాత ప్రభుత్వ పాలసీలు, అంటే బడ్జెట్, పన్నుల్లో మార్పులు, ఇవి చాలా ప్రభావితం చేస్తాయి. ఇంకా గ్లోబల్ మార్కెట్లు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా అమెరికా, ఇతర దేశాల మార్కెట్లు. వాటి ప్రభావం మనపై ఉంటుంది కదా? తప్పకుండా ఉంటుంది. అలాగే మన రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచినా, తగ్గించినా ప్రభావం ఉంటుంది. ముడిచమురు ధరలు, డాలర్తో రూపాయి మారకం విలువ, ఇవన్నీ కూడా ముఖ్యమే. ఇన్ని విషయాలు చూస్తాయన్నమాట. సరే, ఇదంతా విన్నాక కొత్తగా మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సినవేంటి? బేసిక్గా గుర్తుపెట్టుకోవాలంటే స్టాక్ మార్కెట్ అంటే
కంపెనీల్లో వాటాలు అంటే షేర్లు కొనే చోటు. ఓకే. నిఫ్టీ, సెన్సెక్స్ అనేవి పెద్ద కంపెనీల సగటు పర్ఫార్మెన్స్ను చూపించే నంబర్లు అంటే సూచికలు. సరే. పాయింట్లు పెరిగాయంటే మార్కెట్ బాగుంది, తగ్గాయంటే కొంచెం డల్గా ఉంది. మార్కెట్ కంటిన్యూస్గా పైకి వెళ్తుంటే బుల్ మార్కెట్ అంటారు, కిందికి వస్తుంటే బేర్ మార్కెట్ అంటారు. బుల్, బేర్. ఓకే. వీటిని ఎక్కడ చూడొచ్చు ఈ నంబర్లని? చాలా మార్గాలున్నాయి. మనీ కంట్రోల్, ఈటీ మార్కెట్స్ లాంటి వెబ్సైట్లు, యాప్స్ ఉన్నాయి. లేదా సింపుల్గా గూగుల్ ఫైనాన్స్లో నిఫ్టీ 50 అని టైప్ చేసినా కనిపిస్తుంది. ట్రేడింగ్ వ్యూ అని కూడా ఒక పాపులర్ యాప్ ఉంది. ఓకే. అంటే ఇవన్నీ రోజూ చూస్తూ ఉంటే నెమ్మదిగా అర్థమవుతుందంటారా? ఖచ్చితంగా. అంతా ఒకేసారి అర్థం కావాలని కంగారుపడక్కర్లేదు. రోజూ నిఫ్టీ, సెన్సెక్స్ ఎలా కదులుతున్నాయో చూడండి. ఆ, ఆ రోజు వచ్చిన ముఖ్యమైన ఆర్థిక వార్తలేంటో చదవండి. క్రమంగా ఆ కంపెనీలు ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు తగ్గుతున్నాయి, ఏ రంగం ఎలా ఉంది, ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది నెమ్మదిగా అర్థమవుతుంది. నిజమే. అంటే ఈ సూచికలు కేవలం అంకెలు కాదన్నమాట. వాటి వెనుక దేశ ఆర్థిక కథ, పెట్టుబడిదారుల ఆలోచనలు చాలా ఉంటాయి. అవును, అవి కేవలం నంబర్లు కాదు. అవి మన దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని, భవిష్యత్తు అంచనాలను చెప్పే సాధనాలు. ఆ అంటే కేవలం సూచిక పెరిగిందా తగ్గిందా అని కాకుండా అసలెందుకు పెరిగింది, ఎందుకు తగ్గింది, ఏ వార్త దీనికి కారణమయ్యుండొచ్చు అని కొంచెం ఆలోచించడం మొదలుపెడితే అలా చేస్తే బహుశా మార్కెట్ గురించి, మన ఆర్థిక వ్యవస్థ గురించి ఇంకా చాలా లోతైన విషయాలు, కొత్త కోణాలు అర్థమవుతాయేమో కదా. ఖచ్చితంగా ఆ ఆలోచన చాలా ముఖ్యం. అదే అసలైన అన్వేషణ.